వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 1,04,00,000 మంది ప్రజలు సంతకాలు చేసి వారి నిరసనని తెలియజేయటం, ఆ సంతకాలన్నీ కలిపిన గవర్నర్కి నివేదించడం ఇటీవల కాలంలో జరిగింది. మరొక వైపున ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అనేక జిల్లాలకు వెళ్ళి అక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్లు, చర్చలు, సదస్సులు ఇవన్నీ నిర్వహించడం, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయటం, ధర్నాలు చేయటం, ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు, నిరసనలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే మెడికల్ కళాశాలలు కొనసాగాలి. ఇప్పటికే సేకరించిన 600 ఎకరాల భూమి, కొన్ని లక్షల చదరపడుగుల నిర్మాణంలో ఉన్న భవనాలు, 17 మెడికల్ కళాశాలలకి అనుమతులు, వీటన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇది పెద్ద స్కామ్ అని, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ గా ఇది మారబోతుందని హెచ్చరికలు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భవిష్యత్తులో మరలా టెండర్లు పిలవకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కోరుకుంటుంది.